పద్మా జయంతిని. చూసారా మామిడికాయలు? ఇవి మనకి స్పెషల్గా సమ్మర్లోనే దొరుకుతాయండి, తెలుసు కదా. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? మామిడికాయ పప్పు అండి. చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయో. సో నేను దీంట్లో ఒకటే కాయ తీసుకొని మామిడికాయ పప్పు చేస్తున్నాను. అది అంటే మనం రొటీన్గా చేసేది కాదండి. అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసింది, మా అమ్మ నాకు చూపించింది. సో నేను అది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో స్పెషల్ రెసిపీ మామిడికాయ పప్పు. సో ఇది ఇదిగోండి, ఫస్ట్ మామిడికాయని తొక్క తీసేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారా ఇలా? ఇది కొంచెం గట్టిగా ఉంది కాయ, అందుకొరకే అంటే ఒకటే లైన్గా మనకి ముక్కల్లాగా రావట్లేదు. కాకపోతే దానికి వీలుని బట్టి ఎలా ముక్కలు అనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక కాయకి నేను ముక్కలు కోసి పెట్టాను. దీన్ని ఏదో కరెక్ట్గా క్యూబ్స్ కిందనో అలా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా పడితే అలా చేసుకోవచ్చు. ఎందుకంటే ముక్కలు మనకు ఉడకడం కావాలి కాబట్టి కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇదిగో బాండి పెట్టుకొని, ఇదిగోండి ఈ కప్పుకి ఒక కప్పు ఆల్రెడీ కందిపప్పు తీసుకున్నాను, ఇంకొక అరకప్పు వేస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకున్న మామిడికాయ కొంచెం పుల్లగా ఉంది, ఆ కాయకి ఈ పప్పు సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం వేయించుకోవాలి కందిపప్పుని. చెప్పాను కదా ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసిందని. కందిపప్పుని వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అందుకోసం అని చెప్పి దీన్ని మనం సిమ్లోనే వేయించాలి. మనం కందిపొడి అది చేసినప్పుడు వేయిస్తాం కదా, అలాగే దీన్ని సిమ్లో వేయించుకోవాలన్నమాట. కొంచెం పప్పు మాడకుండా చూసుకోవాలి. బాగా అంటే మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని వేయించుకుందాం. ఇదిగోండి చూసారా, చక్కగా ఎర్రగా వేగింది. ఇప్పుడు ఇది కాసేపు చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ పప్పుని కడిగి మనం మళ్ళీ రెడీ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి చల్లారింది, కొన్ని నీళ్ళు పోసాను దీంట్లో. ఇప్పుడు దీన్ని బాగా ఇలా పిసికి పిసికి కడగాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఉన్న ఏదైనా మట్టి గిట్టి ఏదైనా ఉన్నా కూడా, అంటే వేయించాము ఆల్రెడీ అయినా కూడా కొంచెం బాగా దాన్ని ఇట్లా పిసికి పిసికి కడిగితే బాగుంటుంది అన్నమాట పప్పు. కడిగిన పప్పు అంతా కూడా నేను చిన్న రైస్ కుక్కర్లో వేస్తున్నాను. ఈ పప్పుతో పాటు ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి కూడా వేసేస్తున్నాను. దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అంటే 4-5 కాదు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వేస్తున్నాను నేను. అలాగే దాంట్లో ఒక 5-6 ఎల్లిపాయలు కూడా, 5-6 ఎల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, మామూలుగా ఏంటంటే చాలామంది మామిడికాయ పప్పులో టమాటాలు వేయరండి, కానీ వేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది. నేను అందుకోసం ఒక 2 టమాటాలని వేస్తున్నాను. అందులో 2 టమాటాలని వేస్తున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కూడా మంచి టేస్ట్ వస్తుందండి, మామిడికాయలతో పాటు ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది అది. సో అవి కూడా నేను వేసేస్తున్నాను. ఇప్పుడు దీనికి తగ్గ నీళ్లు పోసుకోవాలి. అంటే మరి కొంచెము చేసుకునేటప్పుడు పల్చగా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి పప్పు తర్వాత ఉడకబెట్టిన తర్వాత మరి గట్టిగా అయిపోయింది అనుకోండి, మనకి అది బాగా అనిపించదు. అందుకోసం కొంచెం మనం దీన్ని కనుక పల్చగా చేసుకుంటే మనం అప్పుడు కొంచెం ఉడికేటప్పటికి తిరమాత పెట్టుకొని ఉడికేటప్పటికి దానికి ఆ మోతాదు అంతా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోయాల్సి వస్తుంది. ఇదిగోండి ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పు మనం మామూలుగా అయితే ఊరికి కందిపప్పు ఉడకబెట్టుకోవడానికి ఒక 2-3 విజిల్స్ వాడతాము, కానీ దీని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పప్పు బద్దబద్దగా ఉండకుండా మెత్తగా అవ్వాలి అంటే ఒక
5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తాను. చూసారా, కుక్కర్ మూత తీసాను. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఆపాను. ఇదిగోండి ఉడికింది. కానీ కొంచెం మనం ఇదన్నీ కొంచెం మెదగాలి కాబట్టి కొంచెం పప్పు గుత్తితో దీన్ని కొంచెం ప్రెస్ చేస్తే ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 స్పూను కారం వేస్తున్నాను. కొంచెం అయితే ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే నాకు కొంచెం టేస్ట్ అంటే ధనియాల పొడి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పి నేను 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసి కలుపుతున్నాను. ఇది కొంచెం ఎక్కువ అవసరం లేదు, 1-2 ఉడుకులు ఉడికితే సరిపోతుంది. ఈ లోపల ఇది ఉడికే లోపల మనం తిరగమాత రెడీ చేసుకుందాం. తిరగమాత ఏంటనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఒక బాండీలో నూనె వేసుకొని తిరగమాతకు రెడీ చేస్తున్నాను. ఇదిగో కొంచెం మినప్పప్పు వేసాను, ఒక చిన్న స్పూన్. అలాగే ఆవాలు, ఇదిగో జీలకర్ర వేసాను. ఇదిగోండి తిరగమాత ఎర్రబడుతుంది కదా. ఈ లోపల ఇదిగోండి ఆల్రెడీ మనం వేసాము ఎల్లిపాయలు, కాకపోతే నేను పొట్టుతో ఉన్నది జస్ట్ కచ్చాపచ్చగా దంచి నేను ఇప్పుడు మళ్ళీ తిరగమాతలో వేస్తున్నాను. సో దాంతోపాటు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, కాకపోతే నేను స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాను. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. తిరగమాత రెడీ అయింది. ఇప్పుడు పప్పు ఏ స్టేజ్లో ఉందో ఒక్కసారి చూద్దాము. ఇదిగోండి ఒక 2 ఉడుకులు ఉడకాలని చెప్పాను కదా. ఇప్పుడు ఫైనల్గా మనం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముందే కనుక ఉప్పు వేసేసాం అనుకోండి, ఆల్రెడీ మామిడికాయను కందిపప్పు ఉంది కదా, సో ఇదిలో ఉడకవన్నమాట. అందుకోసం ఫైనల్గా కొంచెం ఉప్పు వేసుకుంటే రుచికి సరిపడా చూసుకోండి. ఉప్పు వేసుకొని ఫైనల్గా ఇది కలిపేసేసుకొని మనం ఏదైతే తిరగమాత పెట్టుకున్నామో ఆ తిరగమాత వేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందాక నీళ్లు పోసినప్పుడు ఎక్కువ పలచగా అనిపించింది కదా. ఇప్పుడు చూసారా కొంచెం పప్పు గట్టిపడింది. పప్పు అంటే ఇలాగే ఉండాలండి, మరీ గట్టిగా వేసుకొని తిన్నా కూడా పెద్ద రుచిగా అనిపించదు. కలర్ఫుల్గా బాగుంది కదండి. ఇదిగో ఇలా మా అమ్మమ్మ చేసేది, మా అమ్మ నాకు చూపించింది. సో నేను కూడా అమ్మమ్మ చేసిన మామిడికాయ పప్పు చేశాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఏమండి ఇప్పటిదాకా మామూలుగా ఎలా తిరగమాత వేసుకోవాలనేది మీరు చూసారు కదండి. కాకపోతే కొందరికి అంటే ఆఖరికి ఏంటంటే మామూలుగా ఏంటంటే ఒక ఫైనల్ టచ్ ఉంటుందండి. అదే అంటే మేము ఎక్కువ కొంచెం పప్పుచారులలో వాటిలో ఇంగువ వాడుతూ ఉంటాం. కొంతమంది ఎక్కువగా వాడరు ఇంగువ. కాకపోతే ఇంగువ వేసుకునే వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇది ఫైనల్గా మీకు చూపిస్తున్నాను.
ఇందాక వేసుకున్న తిరగమాతతో పాటు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంటే వేసుకునే వాళ్ళ కోసం ఇదనమాట. ఇప్పుడు వేసుకోలేదా అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇందాక తిరగమాత కరెక్ట్గా సరిపోతుందండి. అంటే ఇంగువ వేస్తే కూడా ఆ గుమగుమ వేరేగా ఉంటుంది, ఆ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్గా దాన్ని తీసుకొని మనం బౌల్లో సెట్ చేసేసుకుందాం. ఓకే అండి, మామిడికాయ పప్పు రెడీ అయింది. చూసారు కదండి, ఫైనల్గా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. హ్యాపీగా వేడి వేడి అన్నంలో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని దాని పక్కన అప్పడాలో వడియాలో ఏమన్నా పెట్టుకొని తింటే ఉంటుందండి. సూపర్ అండి. ఏమండి, చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పద్మా జయంతి ఆర్టిస్ట్ అఫీషియల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.